గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధనకు సహాయకరంగా మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూసుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 1 వర్స్ 14 మనమందరము కలిసి చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. The word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of one and only Son, who came from the Father, full of grace and truth. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావటం గురించి మనము తరచుగా ధ్యానం చేస్తూ ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బయలుపరచడానికి ఈ లోకంలోనికి వస్తే క్రిస్మస్ నుంచి మనం దేవుని గురించి ఏం తెలుసుకోవచ్చు, దీని గురించి మనం కొంత ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభు దేవుడే కనుక దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. అయితే ఈ రోజుకు కనీసం 3 లక్షణాలు చూసుకుని మనం ఆయన్ను ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ ఆరాధన కోసం తీసుకున్న తలంపులన్నీ ఫిలిప్ యాంసీ రాసినటువంటి ఒక పుస్తకం ద జీసస్ ఐ నెవర్ న్యూ, దాని నుంచి తీసుకున్నాను. ఈ పుస్తకంలో ఫిలిప్ తను యేసుక్రీస్తు ప్రభు జీవితం గురించి లేఖనాలతో పాటు చారిత్రకమైన సంఘటనల నుంచి, సాంస్కృతిక దృక్కోణాల నుంచి కూడా ఆయన దేవుని యొక్క జీవితాన్ని చూడటానికి ప్రయత్నం చేశారు. అయితే క్రిస్మస్ సమయంలో మనం దేవునిలో మనం చూడాల్సినటువంటి ఒక లక్షణం ఏంటి అంటే, దేవుడు సమీపించదగిన వాడు. గాడ్ ఈజ్ అప్రోచబుల్. ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గాడ్ కేమ్ నియర్ టు అస్. ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మనకు సమీపంగా వచ్చారు. మనము యేసుక్రీస్తు రాకముందు వరకు జనులు దేవుని గురించి ఆలోచించినప్పుడు వారికి భయం కలిగేది కదా. మనం పాత నిబంధన చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సమీపించడానికే భయపడేవాళ్ళు. అంతెందుకు, మనం సీనాయి పర్వతం సమీపించడానికి కూడా వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయపడి వణికిపోయేవాళ్ళు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా సరే ఆ సీనాయి పర్వతాన్ని తాకితే ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి. నిర్గమకాండం 3:6లో మనం చూస్తే దేవుడు మండుచున్న పొదలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మోషే దేవుని చూడటానికి వెరచి తన ముఖాన్ని భయపడి తను కప్పుకున్నట్టుగా మనం చూస్తాం. యెషయా 6:5లో మనం చూసుకుంటే యెషయా దేవుని దర్శనాన్ని చూసినప్పుడు అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని అన్నాడు. నిబంధన మందసం పడిపోబోతుందని ఊజా దాన్ని పట్టుకోవాలని చెయ్యి చాపితేనే తను దాన్ని తాకగానే చనిపోయాడు. దేవుని మందిరంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినటువంటి యాజకులు ప్రాణాలతో తిరిగి వస్తారన్నటువంటి భరోసా ఉండేది కాదు. అందుకనే ముందుగానే వాళ్ళ కాళ్లకు తాళ్లు కట్టి ఉంచేవాళ్ళు. ఒకవేళ ఏదైనా కారణంతో వారు చనిపోతే ఆ తాడు సహాయంతో బయటకు లాగేందుకు వీలుగా. అటువంటి భీకరుడైనటువంటి దేవుడు, మూడంతల పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పరిశుద్ధత యొక్క అన్ని పొరలను దాటుకుని కన్యమయ గర్భంలో పశువుల పాకలో ఒక శిశువుగా మన కోసం
జన్మించారు. అప్పుడే పుట్టినటువంటి ఆ పసి బాబు కన్నా తక్కువ భీతి గొల్పేది ఏముంటుంది? దేవుడు మానవులకు భయం లేకుండా వారితో సంబంధం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు దానికి యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆ వీలు కలిగింది. ఒక దైవత్వానికి మానవులకు మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నప్పుడు దానికి వంతెన వేసేందుకు యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ లోకంలోనికి వచ్చారు. మీ ఇంట్లో అక్వేరియం ఉందనుకోండి. ఆ చేపలకి ఆహారం వేయడానికో, లేకపోతే ఆక్సిజన్ ఇవ్వడానికో, లేకపోతే నీరు మార్చడానికో మీరు అక్వేరియం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి చేపలు భయపడుతూనే ఉంటాయి కదా! మిమ్మల్ని చూసినప్పుడల్లా అవి ఆహ్, భయపడి దాక్కుంటూ ఉంటాయి. ఎందుకంటే వాటికి మీ ఉద్దేశాలు తెలియవు. మీరు వాటికి హాని చేస్తారేమో అని అనుకుంటూ ఉంటాయి. ఒకవేళ మీరు చేపగా మారి వాటి భాష మాట్లాడితే ఆహ్, కానీ వాటి ఆలోచనలో ఏమాత్రం మార్పు రాదు. అలాగే దేవుని విషయంలో మన ఆలోచనలు మారటానికి, మన భయం పోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపం దాల్చారు. ఈ జగత్తునంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త తన సృష్టిలో ఒక భాగం అయిపోయారు. మానవులుగా మనం వెళ్ళినటువంటి ప్రతి అనుభవాన్ని, అనుభవించిన ప్రతి భావోద్వేగాన్ని ఆయన యేసుక్రీస్తు ప్రభులో దేవుడు అనుభవించారు. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిబ్బరమునైన నిర్భయమైన ప్రవేశమును ఆయన్ను బట్టి మనకు కలిగి ఉన్నవి చూస్తాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19, 12 19 నుంచి 22 వచనాల్లో మనం చూసుకుంటే యేసు ప్రభువు మన కోసం ఏర్పరిచినటువంటి మార్గము ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందుకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని రాస్తారు. అలాగే విశ్వాసంతో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరవచ్చు అని ఉంది. ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. అందుకనే మనం ఇప్పుడు ఆ భయపడాల్సిన అవసరం లేదు, సంకోచించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సరే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నేరుగా దేవుని సమీపించవచ్చు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దేవుడు కాదు. ఆయనకు ఆయన మన ప్రతి పరిస్థితిలో మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఈ భీకరుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులో ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా వచ్చారు. అది చాలదన్నట్టు పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడన్నా ఎవరి మీద ఎంత వారు దేవునికి ఇష్టలైనప్పటికీ వారి మీదకి ఆయా సమయాల్లో వచ్చి వెళ్ళిపోయేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లోనికి ఆయన ఎంత దగ్గరగా వచ్చారంటే ఆయన పాపులమైనటువంటి మన జీవితాల్లోనికి మన లోపలికి రావటానికి ఆయన ఇష్టపడ్డారు. ఆ అటువంటి అంత సమీపంగా వచ్చినటువంటి దేవుడు మన లోపల నివాసం చేస్తున్నటువంటి ఈ దేవుణ్ణి మనము ఈ ఉదయకాల సమయంలో ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన ద్వారా దేవుని సన్నిధిలోనికి మనకు నిరాటంకమైనటువంటి ఆ ప్రవేశం కలిగింది. అందును బట్టి మనం ఈ రోజున దేవుని ఆరాధించాలి. ఇంకొక విషయం చూసుకుంటే దేవునిలో కనిపించేటువంటి మరో గుణ లక్షణం ఆయన దీనత్వం. గాడ్ ఈస్ హంబుల్. ఆయన హ్యూమిలిటీని మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు చూసుకుంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే ముందు వరకు ఏ రచయిత, ఏ చరిత్రకారుడు దీనత్వాన్ని ఒక అడ్జెక్టివ్ గా వాడలేదు.
ఒక విశేషణంగా ఆయన వాడలేదు. దేవుడు అనేవాడు దీనత్వాన్ని కలిగి ఉంటాడా? దీనుడైనటువంటి దేవుడు, ఈ దీనత్వం, దేవుడు ఈ రెండు ఒకదానికొకటి పొసగనటువంటి పదాల్లాగా కనిపించేవి. ఒక విరుద్ధమైనటువంటి పదాల కలయికలాగా అనిపించేది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చే వరకు దేవుడంటే ప్రజలకు ఉన్నటువంటి భావన ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడని. ఆయన శక్తి, ఆయన సర్వశక్తి గురించి మనకు ఎట్లాంటి సందేహం లేదు. దేవుడు సర్వశక్తిమంతుడే, హీఈస్ ఆల్మైటీ గాడ్. అయితే అప్పటి వరకు ఎవరికి తెలియంది ఏంటంటే దేవుడంటే దీనత్వం కూడా కలిగి ఉంటాడని. ఈ అరుదైనటువంటి గుణలక్షణం యేసుక్రీస్తు ప్రభులో చాలా ప్రస్ఫుటంగా మనకి కనబడుతుంది. ఆయన భూమ్యాకాశాలను సమస్త విశ్వాన్ని సృజించినటువంటి దేవుడు. అటువంటి దేవుడు తనను తాను చాలా కుదించుకున్నాడు. మానవ రూపం దాల్చి మనల్ని రక్షించేందుకు ఒక శిశువుగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన తన రాజరికం, తన సిరి సంపదలు, ఆయన తన మహిమంతటితో, తన అధికారమంతటితో ఈ లోకంలోనికి రాలేదు. ఒక ప్రభువుగా ఆయన రాలేదు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు మన దేశానికి వస్తే ఆయన పర్యటనకి ఒక రోజుకి అయ్యేటువంటి ఖర్చు దాదాపు $1.3 మిలియన్ అని ఒక రఫ్ ఎస్టిమేట్. మొత్తం చెప్పరు, ఎందుకంటే చాలా క్లాసిఫైడ్ కాబట్టి. ఇవి కూడా నేను చెప్పే ఫిగర్స్ ఒక 15 ఇయర్స్ క్రితం వేసినటువంటి అంచనాలు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రైవేట్ జెట్ ఎయిర్ ఫోర్స్ 1 లో ఆయన ట్రావెల్ చేస్తారు. ఆయన ఏ దేశంలో ఉన్నా సరే భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఓ లిమోజిన్ ఉంటుంది, అధికారిక లిమోజిన్, దాంట్లోనే ట్రావెల్ చేస్తారు. ఒకవేళ మీరు వార్తలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే 2020 ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చినప్పుడు ఆయన పర్యటన కోసం గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా ఖర్చు పెట్టింది 38 lakhs, కానీ గుజరాత్ ప్రభుత్వం ఒక్కటే ఖర్చు పెట్టింది 100 కోట్లు. ఇదంతా ఆయన 2 days విజిట్ కోసం అన్నమాట, 2 రోజుల పర్యటన కోసమే. దేశాధ్యక్షులను పక్కన పెట్టండి, ఒకవేళ మన పిల్లల్ని ఏదైనా కొత్త ప్రదేశంలోనికి మనం పంపాల్సి వస్తే వారి భద్రత గురించి, వారి కంఫర్ట్ గురించి, వాళ్ళ సౌకర్యం గురించి మనం ఎంతగా తాపత్రయపడతాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం. వారి కోసం అన్ని ఏర్పాట్లు మనం ముందుగానే చేస్తాం కదా. కానీ పరలోకపు రాకుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? దానికి పూర్తిగా ఆపోజిట్ గా జరుగుతున్నాయి అన్ని ప్రతికూలతలే, అన్ని అవాంతరాలే. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ముందు కొన్ని నెలల ముందే బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టాడు. ఎలిజబెత్ చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆవిడ ముసలితనంలో తన గర్భం దాల్చేటువంటి ఆ సమయాన్ని దాటి తనకి శిశువు పుట్టడం చూసినప్పుడు జనులంతా దేవుని స్తుతిస్తున్నారు. మరోవైపు మరియా తనకు జరిగినటువంటి అద్భుతాన్ని చూసి దాని సిగ్గుని, అవమానాన్ని దాచుకుంటుంది. అద్భుత కార్యాలు సిగ్గును, అవమానాన్ని తీసుకొస్తాయా? మరియా, యోసేపు, యేసుక్రీస్తు ప్రభు జీవితాల్లో అదే జరిగింది. బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టినప్పుడు ఎంతో సంబరాలు, ఎంతో అట్టహాసంగా బంధుమిత్రులు సపరివార సమేతంగా జరిగింది. అయితే 6 నెలల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన ఎక్కడో ఇంటికి దూరంగా, ఎక్కడో పశువుల పాకలో జన్మించారు. ప్రసవం చేసేందుకు ట్రైన్డ్ నర్సెస్ ఎవరు లేరు, సపర్యలు చేసేందుకు బంధువులు లేరు. శిశువు పుట్టాడని గ్రామంలో చాటి చెప్పేందుకు సంతోష గానాలు లేవు. ఎటువంటి అట్టహాసం లేకుండా, ఎటువంటి సందడి, ఎటువంటి హడావిడి లేకుండా, ఎంత నిశ్శబ్దంగా, ఎంత సైలెంట్ గా అద్భుతమైనటువంటి ఆ బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారో గమనించండి. ఇవన్నీ చూశాక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చేందుకు దేవుడు ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితులను కల్పించారో చూడండి. దేవునికి ఏ పక్షపాతం లేదు అని రుజువు చేయడానికి దేవుని కుమారుడు చాలా కఠినమైనటువంటి నిబంధనల గుండా ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఏ అనుమానం లేదు,
యేసుక్రీస్తు ప్రభు వారు తన జనంలో కూడా తనను తాను ఎంతగానో తగ్గించుకున్నారు. ఒకసారి మన చుట్టూ పండగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా, అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో సందడిగా పండుగ జరుపుకుంటూ ఉంటారు. కానీ మన జీవితంలో, మన కుటుంబాల్లో ఆ పండుగ ఆనందం ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉంటారు. భార్యాభర్తల మధ్యనో, లేకపోతే తల్లిదండ్రులతోనో, బంధుమిత్రులతోనో, తోబుట్టువులతోనో సంబంధ బాంధవ్యాల్లో కలతలు ఉండొచ్చు. ఇవన్నీ బాగుంటే ఉద్యోగంలో సమస్యలో, ఆర్థిక ఇబ్బందులో, ఇలా ఏవైనా కారణాలతో నీలో సిగ్గు, అవమానకరమైనటువంటి పరిస్థితులు వీటి గుండా వెళ్తుంటే మరేం పర్లేదు, ఇట్స్ ఓకే. అది ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు తన జనంలోనే ఆయన అనుభవించారు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఆయన తనను తాను తగ్గించుకున్నారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, దేవుని న్యాయాన్ని తృప్తిపరచడానికి, నిత్య విమోచన కోసం, మన రక్షణ కోసం ఆయన తనను తాను సిలువ మట్టుకు తగ్గించుకున్నారు. అటువంటి దీనత్వం కలిగినటువంటి దేవుని ఆరాధించేందుకు మనం ఇక్కడ ఉన్నాం. దానికోసం మన మాటలు సిద్ధపరచుకుందాం. మొదటి క్రిస్మస్ సమయంలో దేవునిలో కనిపించేటువంటి మరొక లక్షణం, యేసుక్రీస్తు ప్రభువు పేదల దేవుడు. హీఈస్ గాడ్ ఆఫ్ ద పూర్. ఆయన ఎప్పుడు నిరుపేదలు, అణగారిన వర్గాల పక్షం వహించారు. లూకా సువార్త 1:53 చూడండి. లూక్స్ గాస్పెల్ 1:53. ఆయన ఆకలి కొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. He has filled the hungry with good things, but has sent the rich away empty. యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భంలో ఉన్నప్పుడు, ఎలిజబెత్ ను దర్శించడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మతో నిండి పలికినటువంటి మాటలు ఇవి. స్వతహాగా మనం ఈ లోకంలో చూసుకుంటే ఈ లోకం ఎప్పుడు ధనవంతుల వైపు, బలవంతుల వైపు, అధికారం కలిగినటువంటి వారి వైపు మొగ్గు చూపుతుంది. అయితే ధనవంతులైనటువంటి కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని ఖాళీ చేతులతో పంపివేశారు. ధనవంతుడైనటువంటి యవ్వనుడైన అధికారి నిత్య జీవం స్వతంత్రించుకోవాలని ఆయన యేసుక్రీస్తు ప్రభువును వెతుక్కుంటూ వచ్చాడు. తను కలుసుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి షరతులు విని నిరాశగా ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ పలు విషయాల కోసం యేసు ప్రభు వారిని కోరుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన అడిగారు. కానీ వారు కోరుకున్నవేమి దేవుని దగ్గర నుంచి వారు పొందుకోలేదు. అయితే ఈ లోకానికి విరుద్ధంగా యేసుక్రీస్తు ప్రభు మనసు ఎప్పుడు సమాజంలో నిరుపేదలైనటువంటి వారి వైపు, అణగారిన వర్గాల వైపు మొగ్గింది. ఆయన ఎప్పుడు పేదల పక్షపాతిగా ఆయన ఉన్నారు. అన్యాయానికి బాధితులైతే వారి పక్షం ఆయన వహించారు. సమాజంలో వెలివేయబడినటువంటి వారిని, అంటరాని వారిగా పరిగణించబడినటువంటి వారిని, సమాజం అంచుల్లో ఉన్నవారితో కలిసి జీవించేందుకు ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు. ఆయన అది మనం సువార్తలన్నింటిలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన వెంటనే దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఆ శుభవార్త మొదట చేరవేసింది పశువుల కాపర్లకే. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనంలో చూస్తే మనకు ఆ వృత్తాంతం కనపడుతుంది. వారు చదువు లేనటువంటి వారు, చదువు రానటువంటి పామరులు వారు. యోధులు వారిని గాడ్లెస్ అని పిలిచేవాళ్ళు. వారిని అట్లా పరిగణించి, దేవుడు లేనటువంటి వారిగా పరిగణించి దేవాలయపు వెలుపలి ఆవరణ వరకు మాత్రమే వాళ్ళు రావచ్చు అనమాట. ఇంకా ముందుకు రాలేరు వాళ్ళు. కానీ దేవుడు తన పుట్టినరోజుని వారితో జరుపుకోవడానికి మొదట వారికి సమాచారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 14:13లో మనం చూస్తే, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రును, గ్రుడ్డివాండ్రును పిలువుము. దేవునికి సంబరం
లేకపోతే పండుగ అంటే వెంటనే పేదలు గుర్తొచ్చారు, అవసరాల్లో ఉన్నవారు గుర్తొచ్చారు. దేవుని మనసెంత పేదల కోసం పరితపించిందో గమనించండి. నజరేతులో ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు చదివేందుకు ఈ వచనాలు వచ్చాయి. లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో చూస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ వచనాలు చదువుతున్నప్పుడు నాకు 2012 అనే సినిమాలోని కొన్ని సీన్స్ గుర్తొచ్చాయి. అది మంచి సినిమానే. ఈ కథ మొత్తం ఈ లోకం ఎలా అంతమైపోతుంది అన్న ఆ థీమ్ చుట్టూ తిరుగుతుందన్నమాట. దానిలో ఆ లోకం అంతమైపోయేటప్పుడు ఒక కుటుంబం దాని నుంచి తను తాను ఎట్లా కాపాడుకుంది అనే అంశం చుట్టూ ఆ కథ తిరుగుతుంది. అందులో ఈ లోకం అంతమైపోతుంది అన్న విషయం చాలా ధనికులైనటువంటి కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. చాలా హయ్యర్ పొజిషన్స్ లో, అత్యున్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి కొంతమందికి, సమాజంలో చాలా పై స్థాయిలో ఉన్నటువంటి వర్గాల్లో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఆ అంతం నుంచి తమను తామును కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కంపెనీతో కలిసి చాలా హై అండ్ సెక్యూర్ షిప్స్ వాళ్ళు తయారు చేస్తారు. దీనికోసం దాంట్లో ఆ చిన్న ప్లేస్ కోసం వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో మనీ వాళ్ళు వెచ్చించి టికెట్స్ తీసుకుంటారనమాట. ఇదంతా చాలా రహస్యంగా జరుగుతుంది. చాలా టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ అన్నమాట. దీని గురించి ఈ ప్రాజెక్ట్ గురించి సాధారణ ప్రజానీకానికి ఏ ఒక్కరికి తెలియదు. ఒక తమ చుట్టూ చాలా చాలా పరిస్థితులు జరుగుతుండే, ప్రకృతి విపత్తులు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ చాలా విపత్తులు వచ్చాయి, చాలా పోయాయి. కాబట్టి కొన్నాళ్ళకి ఇదంతా సరైపోతుందని అని ఆ భావంతోనే సామాన్య ప్రజానీకం ఉంటారు. సో అయితే ఈ విషయం గురించి, ఈ లోకం అంతమైపోతుంది, మనమంతా చనిపోతాం, మనం నశించిపోతాం అనే విషయం వారికి ఎవరికీ తెలియలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అట్లా చేయలేదు. మన దేవుడు అట్లా కాదు. పరలోకానికి సంబంధించినటువంటి శుభవార్తని, ద మోస్ట్ సెక్యూర్ ప్లేస్ గురించినటువంటి సమాచారాన్ని ముందుగా ఆయన పేదలతో పంచుకున్నారు. తన రక్షణ సువార్తని ఎంత సింప్లిఫై చేశారంటే, దాని గురించి తెలిసినటువంటి ధనవంతులు ఇంత సాధారణంగా ఉందే అని చాలా నిర్లక్ష్యం చేస్తారనమాట. అందుకనే దేవుని కృప గురించి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క మహా ప్రేమ గురించి మాట్లాడినప్పుడు, అది పాపుల పట్ల ఎంత క్రియారూపకం అవుతుందో మనం చెప్పినప్పుడు, ఈ లోకంలో ధనవంతులకి, ఈ లోకంలో జ్ఞానవంతులకి, ఈ లోకంలో అధికారం ఉన్న వారికి ఇప్పటికీ అది అర్థం కాలేదు. దాని గురించి వాళ్ళకి జీర్ణం కాలేదు. వాళ్ళు దేవుని రాజ్య సువార్త ధనికుల కళ్ళెదుటే ఆయన దాచి ఉంచారు. హిడెన్ ఇన్ ద ప్లెయిన్ సైట్ అన్నట్టుగా. ఇది ఎట్లా ఉంటుందంటే, కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి పత్రాలు చిత్తు కాగితాల మధ్యలో పెడితే, లేకపోతే ఏదో పాత న్యూస్ పేపర్స్ మధ్యలో పెట్టేస్తే, లేకపోతే ఇంకొన్నాళ్ళలో ఈ షేర్స్ ఒక 100-200 టైమ్స్ పెరుగుతాయి అని తెలిసిన చెప్పినంత అట్లాగా ఉంటుంది కదా. అట్లా లేకపోతే ఆ లాకర్ కీస్, చాలా బంగారం డబ్బులు ఉన్నటువంటి లాకర్ కీస్ అన్ని కీస్ తో కలిపి పడేసినట్టు, లేకపోతే ఒక తల్లి తన పోపుల డబ్బాలో వజ్రాలు దాచినట్టు, అట్లా దేవుడు మన కళ్ళెదుటే ఆయన దాచి ఉంచారు. రక్షణ ధనవంతులకు మరుగు చేయబడి పేదలు స్వతంత్రించుకునేలాగా దేవుడు యేసుక్రీస్తు ప్రభులో ఎలా చేశారో గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ధనికుల దేవుడు కాదు. ఆయన పాలరాతి భవంతుల్లో ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన పేదల దేవుడు. ఆయన మన దేవుడు. ధనవంతులను ఖాళీ చేతులతో పంపివేసి పేదలకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి సువార్తను ప్రకటించినటువంటి ఈ దేవుని ఆరాధించేందుకు మనం ఇక్కడ ఉన్నాం. ఈ తలంపులతో మనం ఆరాధన సమయంలోనికి ప్రవేశిద్దాం.